నమస్తే అందరికి. అందరు ఎట్లున్నారు? మంచుకున్నారా? నేను ఇద్దరు జబాడ వేసుకున్నానండి. ఇవాళ ముచ్చట ఏందనంటే మెగా ప్రిన్సెస్ నిహారిక కొనిదెల గురించి మాట్లాడుకుందాం. అయితే ఈమె వ్యక్తిగత జీవితం గురించి, కెరియర్ గురించి కూడా మనకి ఎరకనే. ఇక ఈమె వెండి తెర నుంచి బుల్లి తెర వరకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నది. అన్ని రకాల చాలా షోస్ కూడా నిర్వహిస్తూనే ఉన్నది. ఇక తెలుగు, తమిళ సినిమాలలో కూడా నటించేందుకు ప్రయత్నం చేస్తున్నదంట. కాకపోతే ఈమెకి తెలుగులో ఎందుకనో అవకాశాలు అయితే వస్తలేవంట. ఇక దీని మీద ఇప్పుడు ఈమె రీసెంట్ గా స్పందించిందంట. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా ఈమె ఏమంటున్నదనంటే, నేను పూర్తిగా అన్ని రకాల పాత్రలలో నటించేందుకు సిద్ధంగా ఉన్నా, ఇంకా అంతేకాదు ఇక నేను ఇప్పుడు యాక్టింగ్ కెరియర్ మీద చాలా సీరియస్ గా ఉన్నానని వెల్లడించిందంట. అయితే కథ డిమాండ్ చేస్తే హద్దు మీరకుండా ఎటువంటి గ్లామర్ పాత్రలైనా నేను చేసేటందుకు సిద్ధంగా ఉన్నా, కానీ ఎందుకనో చాలా మంది దర్శక నిర్మాతలు నేను మెగా ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిన బిడ్డనని చెప్పేసి వెనకాల వేస్తున్నారని ఈమె భావిస్తున్నట్లు వెల్లడించిందంట. ఇంకా అంతేకాదు నా వెనకాల ఏవో సూపర్ పవర్లు ఉన్నారని భయపడుతున్నారు, అటువంటిది ఏం లేదు, ఇక అందుకే నేను తెలుగులో కంటే తమిళలో ఎక్కువ సినిమాలు చేస్తున్నా అని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇక కథ నాకు మాత్రం వినిపిస్తే చాలు, కుటుంబంలో ఉన్న వాళ్ళకి అందరికి వినిపించని అవసరం లేదు, ఇక ఏదైనా సరే గాని ఎంపిక చేసుకున్నది తుది నిర్ణయం అయితే నాదే ఉంటది, కనుక ఇక దీన్ని బట్టి చూస్తుంటే ఈమె వెనకాల సూపర్ పవర్స్ ఉన్నాయని, ఈమెకి గ్లామర్ రోల్స్ వస్తలేవని అర్థం చేసుకోవచ్చు. ఇక ఈమె అన్ని రకాల పాత్రలు నటించేందుకు సిద్ధంగా ఉన్నదని, అంతేకాదు ప్రాధాన్యత ఉన్న పాత్రలు 5 నిమిషాలు ఉన్నా గానీ ఈమె నటించేందుకు రెడీగా ఉన్నదని చెప్పుకొస్తున్నది. ఇక ఇంకేం కావాలి చెప్పురి, మంచిగా కథలు పోయి తీసుకొని చెప్పురి. ఇక ఈమె అన్ని రకాలుగా ఓపెన్ ఉన్నట్టు అన్ని రకాలుగా నటించేటందుకు ఇక సిద్ధంగా ఉన్నదని దర్శక నిర్మాతలకి చెప్పకనే చెప్పింది. కాబట్టి ఇంకెందుకు లేటు చెప్పురి. ఇక మీరు అటువంటి భయాలు ఏం పెట్టుకోకూరి. ఎవరైనా ఇంటుంటే అవన్నీ మీరు ఏం పెట్టుకోకుండా సీదా నిహారిక దగ్గరకు పోయి మంచి కథలు ఏమైనా ఉంటే చెప్పురి, మంచిగా సక్సెస్ అందుకోరి. ముచ్చటంతా అయిన తర్వాత ఇక నిహారిక వెనకాల నిజంగానే సూపర్ పవర్లు ఉన్నాయని భయపడుతుందంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే వాళ్ళకి గంటుంటే అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.